శుభములు కలుగు నీకు. ఏంటలా చూస్తున్నారు? రాత్రి మనమందరం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళకి కొన్ని పద్ధతులున్నట్టే మనకి కూడా కొన్ని పద్ధతులున్నాయని. వాటి ప్రకారం వీళ్ల తరపున ఎవ్వరొచ్చినా ఇంట్లోకి రానివ్వాలి అనుకున్నాం కదా. మీ పద్ధతులా ఏంటవి? మేం మా ఇంటికొచ్చిన అల్లుడి వాళ్ళకి మా సంప్రదాయం ప్రకారం ఒకటిస్తాం. ఏంటది? మీరొచ్చి కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. రా బాబు, రండి. సునేనా, ఒకసారి ఇలా రా. సునేనా, త్వరగా రా. వస్తున్నానక్క. మా ఇంటి సంప్రదాయం ప్రకారం కొత్తల్లుడు మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు వాళ్ళందరికీ ఈ పానకం ఇవ్వాలి. వాళ్ళు నోరు తీపి చేసుకుని లోపలికి రావాలి. ఇది తాగితే మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే మా ఇంట్లోకి రావచ్చు. తీసుకో కుమార్. ఏంటలా చూస్తున్నారు? ఏదైనా డౌటా? ఓ, నాకు అర్థమైంది. సునేనా, ఒక ఖాళీ గ్లాస్ తీసుకురా. సరే అక్క. ఇప్పుడు మీ డౌట్ తీరిందా? తీసుకోండి రాజ్. అయ్యో, చాలు చాలక్క, చాలు. కలుపు. పానకం చాలా బాగుంది. ఎందుకు బాగోదండి? మిరియాల పానకం. తాగడం అయిపోయింది కదా, ఇంకా ఇంట్లోకి పదండి. పదండి బాబు. ఇంత ఈజీగా వేరే మొగాన్ని ఇంట్లోకి రానిచ్చేస్తున్నారా వీళ్ళు?
బాబు కుడికాలు ముందు పెట్టిరా. కుడికాలు పెట్టడానికి ఇదేమీ మా ఇల్లు కాదు, మీ ఇల్లు. నేను ఎడంకాలే పెడతాను. కుమార్, రా లోపలికి. వస్తున్నా. వెళ్ళు కుమార్, లోపలికి వెళ్ళు. అర్థమైపోయింది, వీళ్ళు డీల్ షో వేసేసుకున్నారు. నేను వెంటనే డ్రాప్ అవ్వకపోతే ఫుల్ కౌంట్ పడిపోతుంది. నేను టోటల్ డ్రాప్. హే కుమార్, ఏంటిది? వాడికేం కల్పించారు? వాడెందుకలా పారిపోయాడు? కుమార్ రాజా వస్తున్నాడని మీరు ముందుగా మాకు చెప్పనే లేదు. వాడికేదో కలిపి ఇవ్వటానికి మేం బయటికెళ్ళి కూడా ఏమీ తీసుకురాలేదు. 2 నిమిషాల్లో పానకం కలుపుకొని తీసుకొచ్చాం. వాడికేదో కడుపు చెడిపోయిందనుకుంటా, పరువు పోతుందని పారిపోయాడు. బాబు రండి. రండి కూర్చోండి. బాబు మీరలా కూర్చోండి, సున్నుండలు తెచ్చి పెడతాను, తిందురు గాని. కూర్చోండి. ఇది మీ ఇల్లా? అందరూ ఇన్ని రోజులు కృష్ణమ్మ కృష్ణమ్మ అని గొప్పగా చెప్పుకుంటే మీ ఇల్లేదో గొప్పగా ఉంటుందనుకున్నాను. మా కాలనీ వాచ్మ్యాన్ ఇంటికి మీ ఇంటికి పెద్ద తేడా లేదు. రేఖా, నువ్వు చదువుకున్నావు కదూ? ఏంట పిచ్చి క్వశ్చన్స్? పీజీ చేశాను. అయితే కొద్దో గొప్ప ఉమెన్ హెరాస్మెంట్ మీద, గృహహింస చట్టం గురించి, వరకట్నాల చట్టం గురించి బాగానే తెలుసుంటుంది. ఇప్పుడు వాటి గురించి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం లేదు, మీరు మా చెల్లిని ఏ విషయంలోనైనా హెరాస్ చేస్తే ఈ కేసుల్లో ఏ కేసు పెట్టడానికైనా నేను వెనక్కాడను అని చెప్తున్నాను. అది గుర్తుంచుకుని మీరు మాట్లాడండి. కళ్యాణి, ఏంటమ్మా మాటలు? ఇంటికొచ్చిన వాళ్లతో ప్రేమగా 4 మాటలు మాట్లాడడం మానేసి కయ్యానికి కాలు దువ్వినట్టు మాట్లాడతావేంటి? సునైనా, కళ్యాణిని లోపలికి తీసుకువెళ్ళు. బాబు మీరు ప్రశాంతంగా కూర్చోండి. కళ్యాణి మాటలేవి మనసులో పెట్టుకోకండి. కూర్చోండి బాబు, కూర్చోండి.
చెప్పేది విను వారాహి. నీ వెనక నేనేం తిరగడం లేదు. జస్ట్ ఫ్రెండ్షిప్ చేయాలని ఆశపడుతున్నాను అంతే. అది కూడా నా ఫ్రెండ్స్ నన్ను రెచ్చగొట్టడం వల్లే. నేను ఒకసారి ఎవరితోనైనా ఛాలెంజ్ చేస్తే ఎలాగైనా గెలవాలనే పంతం వచ్చేస్తుంది నాకు. అందుకే నీతో కారు చెడిపోయిందని డ్రామా ఆడాను. దానికి నీకు కోపం వస్తే ఎలా? ప్లీజ్ అర్థం చేసుకోవా? నో, నేను అర్థం చేసుకోను. నువ్వు అర్థం చేసుకోనంటే ఎలా వారాహి? నేనంతే, నేను అర్థం చేసుకోను. మీకిష్టం వచ్చినట్టు చేసేస్తే నేను అర్థం చేసుకోవాలా? చేసుకోను. మీతో మాట్లాడను. అదేంటి వారాహి, మరీ అంత కట్త్రోగా మాట్లాడితే ఎలా? నేనింతే, నేనిలాగే మాట్లాడతాను. అలా అనుకు ప్లీజ్. అరే, నేను ఏ అమ్మాయితో ఫ్రెండ్షిప్ కోసం ఇంతలా కష్టపడలేదు. నీ విషయంలోనే నేను ఇంతలా కష్టపడుతున్నాను. పడితే పడండి, నాకేంటి? అయినా నేను మీతో మాట్లాడనని చెప్పాను కదా. ఏ కుమారక్క, ఏంటిది? నువ్వు కూడా వారాహిలానే మాట్లాడుతున్నావు? అంతే బాబు, క్యారెక్టర్లో దూరిపోయాను మరి. హలో, దూరిపోవడం లేదు, అలా జారిపోవడం లేదు. అరే, నేను వారాహికి సారీ చెప్పాలని రిహార్సల్స్ చేస్తుంటే ఈ రిహార్సల్స్లో కూడా రిలాక్సేషన్ లేకపోతే ఎలాగక్క? బాబు, మీరు రిలాక్స్ అవ్వడానికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంక నన్ను వదిలేయండి. అరే, మళ్ళీ నువ్వు వారాహిలానే మాట్లాడుతున్నావేంటి? మరి ఆ క్యారెక్టర్లో ఉండి మీ మాటలు వింటుంటే నాకు కూడా వారాహిలాగే కోపం వచ్చేస్తుంది బాబు. ఆపో. అరే, వారాహి కొంచెం తగ్గి మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడమంటుంటే నీకు అర్థం కాదా? బాబు, వారాహి అస్సలు తగ్గదు కదా బాబు. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడావంటే నేను నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. నువ్వు తీసేస్తే నేను వేరే స్కూల్లో ఎక్కువ జీతానికి జాయిన్ అవుతాను. ఆ పాబుల్ రెడ్డి స్కూల్ వాళ్ళు నాకు 25,000 పెంచి జీతం ఇస్తానంటున్నారు. బా కుమారక్క. నా పేరు వారాహి, కుమారక్క కాదు. మీకు బుద్ధే కాదు, బుర్ర కూడా పనిచేయట్లేదు. ఫ్రెండ్షిప్ పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం, వాళ్ళని ఆట బొమ్మలుగా ఫీల్ అవ్వడం మీ మగాళ్ళకి బాగా అలవాటైపోయింది. ఏ కుమారక్క, అసలు నేనేం చేశానని నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు? నోర్ముయ్, నోర్ముయ్, నోర్ముయ్. మగాళ్ళలో అసలు మానవత్వం అనేదే కరువైపోయింది. అబ్బో అక్కో, ఏంటిది? నీకు నిజంగానే వారాహి పూన్నట్టుంది. నోర్ముయ్, 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 నోర్ముయ్. నేనెప్పటికీ నీతో ఫ్రెండ్షిప్ చెయ్యను. నేనసలు ఒప్పుకోను. ఏం చేస్తున్నారు మీరు? అదే అయ్యగారు, బాబుగారు నన్ను వారాహిలా నటించమంటేను నేను. ఏంట్రా ఇదంతా? డాడ్, అది వారాహి వస్తే నాకు నోరు పెగలట్లేదు కదా, అందుకే ఈ డమ్మీ వారాహి ముందు కొంచెం మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. వాడికంటే బుద్ధి పనిచేయట్లేదు, నీకేమైంది? అదే బాబుగారు, నేనేదో క్యారెక్టర్లో లీనమైపోయి. నోర్మై, వెదవ ఆలోచనలు మీరును. డాడ్, ఇలా రిహార్సల్స్ చేస్తూ ఉంటే రేపు వారాహి వచ్చేసరికి ఏదైనా సరే నేను తన ముందు మాట్లాడేస్తాను కదా డాడ్. అసలు బుద్ధుందారా నీకు? ఎవరన్నా ఇలాంటి పిచ్చి పనులు చేస్తారా? డాడ్, ఇది పిచ్చి పని అంటారేంటి? ఇలా చేయడం వల్లే నేను కొత్త వెర్షన్ని రాసుకొని వారాహి ముందు నేను నా స్ట్రాంగ్ వెర్షన్ వినిపించబోతున్నాను. ఇలాంటి అతి తెలివి ప్రదర్శించే వారాహి ముందు వారాహికి నీ మీదున్న సాఫ్ట్ కార్నర్ కూడా పోగొట్టుకున్నావు. పోరా, పో బయటికి. నువ్వేంటి ఇక్కడ? వెళ్ళి పని చూసుకో, వెళ్ళా. నువ్వేంట్రా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. సరే డాడ్. అది హాసిని, ఇవిగో, ఇవి తీసుకెళ్ళి అబ్బాయికి రేఖకి ఇవ్వు. నేను తీసుకెళ్ళి పెట్టాలా? నువ్వే పెట్టాలి హాసిని.
భార్యాభర్తల మధ్య రిలేషన్ ఇలాంటి చిన్న చిన్న పనుల వల్లే స్ట్రాంగ్ అవుతుంది. బాగా నాకసలు భర్త అనే మాట వింటేనే ఒళ్ళంత కంపరంగా ఉంటుంది. ఏయ్, ఏం మాటలే అవి? గుర్తుంచుకో, నువ్వు ఎంత త్వరగా అతన్ని భర్తగా ఒప్పుకుంటావో అంత త్వరగా నీ జీవితం సంతోషంగా మారుతుంది. అవును హాసిని, ఇష్టం లేకపోతే తీపి కూడా చేదుగా ఉంటుంది, అమృతం కూడా విషంలా అనిపిస్తుంది. సర్లే అక్క, మీరు నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి. నేను మీ మాటన్నా వినాలి. వింటాను, లేదంటే ఊళ్ళో మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. వెళ్ళు. వరాహి, నువ్వు వెళ్ళమ్మా. అలాగేమ్మా. తినండి. ఏంటివి? అవేంటో తెలీదా? సున్నుండలు, జంతికలు, కజ్జికాయలు మా అమ్మ చేసింది. అంటే మీరు దిష్టి తీసి మమ్మల్ని లోనికి తీసుకొచ్చి కూర్చోబెడితే మా ముందు ఇవన్నీ పెట్టి తినమంటే దిష్టి బొమ్మల్లా మేము తినేయాలా? మీకు నచ్చినవి తినండి. మీరెప్పుడు ఏం పెడితే అది తినడం, మీరు కూర్చోమంటే కూర్చోవడం, మీరు పడుకోమంటే పడుకోవడం. వాడేమన్నా రోబోనా? ఇన్స్ట్రక్షన్స్కి తగ్గట్టు చేయడానికి? అదేం లేదు రేఖ, మీ ఇష్టం. మీ ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటారో ఇక్కడ కూడా అంతే ఫ్రీగా ఉండండి. అబ్బో, ఇదో ప్యాలెస్, ఇందులో ఫ్రీగా ఉండడం. రెండు అడుగులు వేస్తే చాలు రోడ్డు మీద ఉంటాం. మా ఇల్లు మీ ఇల్లంత పెద్దది కాదేమో కానీ మా మనసులు మాత్రం చిన్నవి కావే తల్లి. నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉండాలనుంది. లుంగి వేసుకుని ఫ్రీగా కూర్చోవాలనుంది. లుంగీనా? ఎస్, లుంగీనే. ఒక లుంగీ కావాలి నాకు. నువ్వు మా ఇంట్లో కొన్ని రోజులున్నావు, అప్పుడు నువ్వు లుంగీ ఎప్పుడైనా కట్టుకున్నావా? షార్ట్సే కదా వేసుకున్నావు. అసలు లుంగీని ఎప్పుడైనా చూసావా? ఓ, ఎందుకు చూడలేదు? ఈ ఊర్లో ఏ రోడ్లో చూసినా లుంగీ డాన్స్ చేసేవాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. ఊళ్ళో కాదు, మీ ఇంట్లో లుంగీలున్నాయా? మా ఇంట్లో సంగతి నీకనవసరం. విక్కీకి ఇప్పుడేదనిపిస్తే అది చేస్తాడు. తన ఇంటి అల్లుడుగా ఇక్కడికొచ్చాడు. తనకి ఏది కావాలంటే అది అరేంజ్ చేయాల్సిన బాధ్యత మీది. అయినా ఆఫ్టర్ ఆల్ ఒక లుంగి ఇవ్వలేరా? విక్కీకి ఏది కావాలంటే అది అమ్మ క్షణాల్లో అరేంజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు లుంగీ కోసం మీ అమ్మని రంగంలోకి దింపుతారా ఏంటి? మీకు అరేంజ్ చేయడం చేత కదని చెప్పండి. 5 నిమిషాల్లో మా అమ్మ 10 లుంగీలు పంపిస్తుంది. మగాళ్ళున్న మీ కొంపలోనే లుంగీలు లేవంటే ఇంకా ఆడమేళ ఉన్న మా ఇంట్లో లుంగీలెక్కడి నుంచి వస్తాయి? కావాలంటే బయటికెళ్ళి కొనుక్కు రావాలి. కొనుక్కురండి మరి. బాబు, ఒక్క 10 నిమిషాలుండు, తెప్పిస్తాను. వరాహి, సునైనా, మీరందరూ ఇలా రండి. ఆ అబ్బాయి లుంగి అడిగితే వెంటనే షాప్కెళ్ళి తీసుకురాకుండా అనవసరమైన మాటలెందుకో? అమ్మా, అతను కావాలని మన ఇంట్లో అది లేదని తెలిసే అడుగుతున్నాడు. అడిగితే అడగనివ్వమ్మా.
అడిగింది లుంగీనే కదా, వజ్రమో రత్నమో కాదు కదా. అబ్బా, తనకి లుంగీ కట్టుకునే అలవాటు లేదమ్మా. నైట్ వేరే వేసుకుంటాడు. నిన్న రాత్రి కూడా అదే వేసుకున్నాడు. హాసిని, పోనీలే వదిలేసే. అయినా అమ్మ తీసుకురమని చెప్పింది కదా, తెచ్చిద్దాం. అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెందుకక్కా? నేను వెళ్ళి తీసుకొస్తానులే. నువ్వా? 2 రోడ్ల అవతల మెయిన్ రోడ్ మీద క్లాత్ షాప్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. డబ్బులెంత తీసుకెళ్ళాలి? 50 100? కాబోయే ఎస్ఐ గారు, ఎంతవరకు వచ్చింది మీ ఎస్ఐ ట్రైనింగ్? నువ్వేం మాట్లాడకు. మళ్ళీ ఎస్ఐ గారు తన పవర్ చూపిస్తారు. తను పోలీసులా మనల్ని బెదిరిస్తే మనం పబ్లిక్లో వీళ్ళు మనల్ని ఎంతలా అవమానించారో చెప్దాం. మాతో వచ్చిన వాడిని పారిపోయేలా చేశారు, మమ్మల్ని అవమానించారు. ఈ ఇంటి అల్లుడైన నాకు సరైన మర్యాదలు చేయలేదు. ఇవే కదా మీరు చేసింది.